నమస్తే. మనం రకరకాల సందర్భాల్లో పిల్లలకు అవసరమైనవి కొనిస్తుంటాం కదా! మొదటిది వాళ్ళు అడక్కముందే, రెండోది వాళ్ళు అడగంగానే, మూడోది వాళ్ళు ఏడ్చి గోల చేస్తే. ఈ వీడియోలో మనం మూడో సందర్భం గురించి మాట్లాడుకుందాం. అసలు పిల్లలు ఎందుకింత పంతం పడతారు? దాని వెనుకున్న అసలు కారణం ఏంటో చూద్దాం. పిల్లలు ఏదైనా వస్తువుని కావాలనుకుంటే టేక్ ఎనీథింగ్, హార్మ్‌ఫుల్, హార్మ్‌లెస్, యూజ్‌ఫుల్, యూజ్‌లెస్, టేక్ ఎనీథింగ్. అదే కనుక మనం వద్దనంటే దానికోసం వాళ్ళు నానా రకాల పద్ధతులు వాడి వేధించి సాధించే పద్ధతినే ఫెస్టివ్ పవర్ అంటారు. ఇది పిల్లల్లో కనిపించే ఒక సర్వసాధారణమైన బిహేవియర్. అయితే ఈ తరం పిల్లల్లో మాత్రం వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువైపోయి, ప్రోడక్ట్ విజిబిలిటీ ఎక్కువైపోయి, రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల పేరెంట్స్ కూడా ఎక్కువ బిజీ అయిపోయి, వాళ్ళ డిమాండింగ్ నేచర్ మారింది, డిమాండింగ్ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగిపోయింది. అంటే ఫెస్టర్ పవర్ పెరిగిందన్నమాట. అసలు ఇంతకీ ఈ ప్రోడక్ట్స్ గురించి పిల్లలకి ఎట్లా తెలుస్తున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? అడ్వర్టైజ్మెంట్స్, రైట్, యాడ్స్. కంపెనీస్ పిల్లల్ని మార్కెటింగ్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి లాభదాయకమని కనిపెట్టినాయి. బికాస్ కిడ్స్ ఆర్ ఎ పవర్ఫుల్ మార్కెట్ సోర్స్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ బడ్జెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉంది. అందుకే పిల్లల్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే వాళ్ళకు కావాల్సింది వాళ్ళే సాధించుకుంటారని కంపెనీస్కి తెలుసు. లేకపోతే ఐఎమ్ వెరీ ష్యూర్ అసలు చాలా ప్రోడక్ట్స్ గురించి పేరెంట్స్కి తెలిసే అవకాశమే లేదు. అసలు ఇదంతా ఎట్లా స్టార్ట్ అయింది? లెట్స్ డిగ్ ఇన్ టు ద హిస్టరీ. అప్పుడే టీవీ కొత్తగా వచ్చిన రోజులు, యాడ్స్ కూడా కొత్తే, కానీ యాడ్స్కి మామూలు పాపులారిటీ రాలేదు. టేక్ రస్నా, మ్యాగీ, మాజా, అంకుల్ చిప్స్, లిటిల్ హార్ట్స్, లిమ్కా, గ్లూకాన్-డి, ఇవన్నీ మన చైల్డ్హుడ్ ఫేవరెట్సే. ఇట్ ఆల్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ యాడ్స్. ఆ తర్వాత జనరేషన్కి ఓరియో, కిండర్ జాయ్, కిట్ క్యాట్, డైరీ మిల్క్, 5 స్టార్, కోక్, పెప్సీ, థమ్స్ అప్, టింకర్ టాయ్స్, పోకీమాన్, మిక్కీ మినీ లాంటి డిజ్నీ క్యారెక్టర్స్ ఇట్లాంటి ఫేవరెట్ అయినాయి. ఇది కూడా యాడ్స్ చేసిన మ్యాజికే. మరి ఈ తరం పిల్లలకి ఓ మై గాడ్, లిస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలో కూడా తెలియట్లేదు. బికాస్ చాక్లెట్స్, డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బొమ్మలు, బట్టలు, బ్రాండ్లు, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, వెహికల్స్, కార్టూన్ షోస్, ఓ మై గాడ్, వాట్ నాట్, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో. ప్రతి కేటగిరీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫేవరెట్స్ ఉన్నాయి, అండ్ అవి కంటిన్యూస్గా మారుతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మార్కెటింగ్కి మనం ఎవ్వరం అతీతం కాదు, పెద్దలైనా పిల్లలైనా. కానీ మీడియా ఎక్స్పోజర్ తక్కువ ఉన్న పిల్లల మీద దీని ఇన్ఫ్లుయెన్స్ కూడా తక్కువే. మేరీ పైఫర్ రాసిన ద షెల్టర్ ఆఫ్ ఈచ్ అదర్ బుక్లో ఆమె ఏం చెప్తుందంటే, యాడ్స్ మనందరికీ, మరీ పర్టికులర్గా పిల్లలకి కొన్ని సైలెంట్ లెసన్స్ నేర్పిస్తున్నాయంట. అవేంటంటే, పిల్లలు ఏమనుకుంటారంటే ప్రపంచం నా చుట్టూ తిరుగుతుంది, ఇప్పుడు నాకు అది కావాల్సిందే, ఇప్పుడు ఆ వస్తువు కొనడం చాలా ముఖ్యం, మనకున్న దాంట్లో అసంతృప్తిగా ఉండాలి, ఈ వస్తువు కొంటే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, ఇది చాలా అవసరం. ఇట్లాంటి మెసేజెస్ వెళ్తున్నాయి యాడ్స్ ద్వారా. ఎప్పుడైతే ఇట్లాంటి మెసేజెస్ కంటిన్యూస్గా పిల్లలకి ఫీడ్ అవుతున్నాయో వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా డిస్సాటిస్ఫాక్షనే ఉంటుంది, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. సో ఫలానా ఎక్స్వైజీ వస్తువు కావాలనుకుంటే కనుక దానికోసం సతాయిస్తూనే ఉంటారు. అయితే ఈ యాడ్స్ అనేవి టీవీకో, మీడియాకో, ఇంటర్నెట్కో, థియేటర్స్కో వీటికే పరిమితం కాలేదు. న్యూస్ పేపర్స్, బ్యానర్స్, పోస్టర్స్, హోర్డింగ్స్, పాంఫ్లెట్స్ ఇట్లాంటి ప్రింట్ మీడియా త్రూ కూడా యాడ్స్ వస్తున్నాయి. గుడ్ థింగ్ ఏంటంటే ఇవి ఒక వీడియో యాడ్ అంత ఇంపాక్ట్ అయితే చేయవు. నేను గమనించిన ఇంకొక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, అమెరికన్ పబ్లిక్ స్కూల్స్లో చాలా జంక్ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా పిల్లల్ని టార్గెట్ చేస్తూ మార్కెటింగ్ చేస్తుంటారు. దిస్ ఇస్ ప్యాథెటిక్. ఇంకొక కామన్ సినారియో, పిల్లల ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే మిగిలిన పిల్లలకు కూడా కొనుక్కోవాలనిపిస్తుంది. సో ఇన్ని రకాలుగా మన పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇట్లా రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అయిన మన పిల్లల్ని మన పని మీద మనం ఏదో షాపింగ్ కోసం గ్రాసరీ స్టోర్కో, మాల్కో తీసుకెళ్ళాం అనుకోండి, అక్కడ వేరే సీన్ కనిపిస్తుంది. ఆల్రెడీ షాప్ వాడు పిల్లల ఐ లెవెల్లో కొన్ని క్యాచీగా ఉండేవి, ఇంట్రెస్టింగ్ అనిపించేవి సెట్ చేసి పెడతాడు, ఎస్పెషల్లీ బిల్లింగ్ కౌంటర్ దగ్గర. ఫన్నీ థింగ్ ఏంటంటే ఇది పెద్ద సిటీస్లో, మాల్స్లోనే కాదు, మనం ఏ పల్లెటూరుకి వెళ్ళినా కిరాణం కొట్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. సో పిల్లలకి అవి చూడంగానే కావాలనిపిస్తుంది. అమ్మ అది కావాలి, నాన్న ఇది కొనియవా అని అడుగుతారు పాపం వాళ్ళు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఎవరో థర్డ్ పర్సన్తోని, అంటే ఆ షాప్ వాడితోనో సేల్స్ పర్సన్తోనో డీల్ చేయట్లేదు, డైరెక్ట్గా మన పిల్లలతోనే డీల్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు టార్గెట్ చేయబడ్డారు, వాళ్ళతోనే మార్కెటింగ్ చేపించుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎ సోషలీ ఆక్వర్డ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆ వస్తువుని మనం కొన్నమా లేదా అన్నది పక్కకు పెడితే, ఇట్లాంటి ఎన్ని సందర్భాల్లో మనం ప్రెషర్కి లోనై
ఎన్ని జంక్ ప్రోడక్ట్స్ని పిల్లలకి కొనిచ్చినాం, ఎన్ని అనవసరపు వస్తువులను తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకున్నామో అది మనకి మాత్రమే తెలుసు. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఫెస్టా పవర్కి ఎన్నిసార్లు ఎస్ కొడితే అది అంత పవర్ఫుల్ అవుతుంది. వాట్ యు సే?